హలో అందరికీ, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ బళ్ళారి రుచులు. ఈరోజు వీడియోలో క్యారెట్ అండ్ సాబుదానా పాయసం అండి. సాబుదానా పాయసం అండ్ క్యారెట్ పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చేసుకునే విధానం చూపిస్తాను. ముందు ఒక క్యారెట్ చిన్నగా పీల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది చిన్న గ్లాసు నిండా సాబుదిన ఒక 2 గంటల ముందు నానబెట్టి తర్వాత వేడి వేడి నీళ్ళలో వేసి ఉడికించాలండి. అంతలోపల ఇంకొక డ్రై ఫ్రూట్స్ అవి వేడి చేసుకుందాం. ఇది ఉడికే లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఇక్కడ ఆప్షన్ అండి, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. వేయించుకున్న తర్వాత క్యారెట్ వేసి మంచి పచ్చి వాసన పోయేంత వరకు బాగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి. ఇది తొందరగా వేగుతుంది, క్యారెట్ చిన్నగా తురిమింటాం కాబట్టి. తర్వాత తీసి పక్కన పెట్టుకొని షుగర్ క్యారమెల్ చేసుకోవాలండి. ఒక కప్పు షుగర్ క్యారమెల్ చేసుకోవాలండి. అది క్యారెట్ తురుము సగ్గుబియ్యం అర్ధం ఉడికిన తర్వాత ఈ క్యారెట్ని వేసి ఉడకడానికి పెట్టాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. తర్వాత కొద్దిగా నీళ్లు వేయాలండి. పాలు వేసి బాగా మిక్స్ చేసి ఉడకడానికి పెట్టాలి. అంతలోపల షుగర్ క్యారమెల్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే, ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నా కదా, ఒక గ్లాసు చక్కెర వేసి దాంట్లోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో కరిగేంత వరకు వెయిట్ చేయాలండి. అది టైం తీసుకుంటుంది. ఇక్కడ చెయ్యి విడుచుకోకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది కింద అడుగు అంటుకొని మాడిపోతుంది. కలుపుతూ ఉంటే బాగా మెల్ట్ అయ్యి క్యారమెల్ లాగా అవుతుందండి. ఇది డైరెక్ట్ చక్కెర వేసి చేసేదానికన్నా ఈ క్యారమెల్ వేసి చేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ కూడా డిఫరెంట్ చేంజ్ అవుతుందండి. అది షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక 3-4 చిన్న స్పూన్తో ఒక 3-4 స్పూన్లు నీళ్లు వేసి బాగా మెల్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ మెల్ట్ చేసుకున్న తర్వాత ఈ సాబుదానా పాయసంలో వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం టైం ప్రాసెస్, అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇది బాగా చిక్కబడుతుందండి. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. దీనికి మనకి ఫ్లేవర్కి కావాల్సిన నేనైతే సొంటి డ్రై జింజర్ అండ్ ఏలక్క పొడి వేసుకున్నానండి. డ్రై జింజర్ అండ్ ఏలక్క పొడి మీకు ఏ ఫ్లేవర్ కావాలో అది వేసుకొని దించుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టపడుతుంది. ఈ స్వీట్ ఇష్టమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.